వెల్కమ్ టు దిశ టీవీ. ముందుగా ముఖ్యాంశాలు. మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని డాలర్ హిల్స్ కాలనీలో స్థానికుల ఫిర్యాదు మేరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించారు. అకాల వర్షానికి ధాన్యం కొనుగోలు కేంద్రంలో కొట్టుకుపోయిన 400 ఎకరాల ధాన్యం రాసులు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో రోడ్డు పక్కన చిరు వ్యాపారుల షాపులను కూల్చివేస్తున్న అధికారులు. చార్మినార్ వద్ద సందడి చేస్తున్న అందాల భామలు మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ కు అరబ్బీ మర్ఫా సంగీతంతో స్వాగతం పలికిన స్థానికులు. రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని డాలర్ హిల్స్ కాలనీలో స్థానికుల ఫిర్యాదు మేరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించారు. పార్కు స్థలంలో నిర్మాణాలు జరుగుతున్నాయని డాలర్ హిల్స్ కాలనీ వాసులు హైడ్రా కార్యాలయంలో ఫిర్యాదు చేయడంతో ఈ రోజు పార్కు స్థలం కబ్జా అయిన ప్రాంతాన్ని రంగనాథ్ సందర్శించారు. అనంతరం నిర్మాణదారులు మాట్లాడుతూ పార్కు స్థలం తాము కొనుగోలు చేయలేదని, డబ్బులు పెట్టి ల్యాండ్ కొనుగోలు చేసి ప్రభుత్వ అనుమతులు పొంది నిర్మాణాలు చేపడుతున్నట్టు తెలిపారు. ఇరు వర్గాల వాదనలు విన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇరు వర్గాల మధ్య ఉన్న డాక్యుమెంట్స్ పరిశీలించి మీటింగ్ ఏర్పాటు చేసి అనంతరం సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. దాంట్లో ఈ 3 బ్లాకులు కాక అంతకుముందు డిస్ట్రిబ్యూట్ అయ్యాయి. యాక్చువల్గా 98లోనే మొత్తం కూడా 98 నుంచి ఇది మొత్తం కూడా అగ్రికల్చర్ ల్యాండ్ కింద రిజిస్టర్ చేశారు సార్. అగ్రికల్చర్ ల్యాండ్ సార్ ఐడియా వచ్చింది కదా సార్. నేను అంటే అది మన జిల్లా కోర్టు ఇచ్చినటువంటి దాన్ని జస్ట్ ఒకసారి సరిగా బట్ విల్ స్పెండ్ సమ్ టైం. ఐడియా వస్తుంది కొద్దిగా చూసాను. నేను మీరు ఇచ్చారు కదా, లేఅవుట్ క్యాన్సిలేషన్ అయింది. అసలు ఎందుకు క్యాన్సిలేషన్ చేయాల్సి వచ్చింది? వాట్ ప్రాంప్టెడ్ దెమ్ టు క్యాన్సిల్ దిస్? ఎనీథింగ్ మిస్చీఫ్ బిహైండ్ దట్? అసలు మీకు క్యాన్సిల్ చేసి వాళ్ళు మళ్ళీ సేమ్ ల్యాండ్ ఓనర్ మరి అమ్మిన తర్వాత అది దాన్ని ఎలా చేశారు? అసలు సప్లై అయ్యే పవర్ నాట్ హై టెన్షన్ మరి ఎలక్ట్రిసిటీ వాళ్ళకి అప్లై చేసిన తర్వాత ఆ రోజు వచ్చేసేసి మాకు ఇక్కడ వరకు ఉందని తీసుకొచ్చారు సార్. ఇప్పుడు రోడ్డు ఫార్మింగ్ మున్సిపాలిటీ ఇప్పుడు ఇక్కడ వరకు ఉంటే నిన్నటి వరకు ఇక్కడ ఈ కార్లు 2 కార్లు ఇక్కడనే పెట్టున్నాయి సార్. ఇప్పుడు మీరు వస్తున్నారని తెలిసిన తర్వాత ఇవాళ మూవ్ చేశారు. ఈ కార్లు ఇవి అక్కడ వాళ్ళు ఉన్నారు సార్, హెచ్కేజీ అని చెప్పేసి రియల్టర్స్ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే మా ల్యాండ్ అది ఆల్రెడీ ఏసీపీ గారు వచ్చారు, గౌడ్ గారు వచ్చేసేసి ఏడీజీ ల్యాండ్ యూ షో ద డాక్యుమెంట్. మనం డాక్యుమెంట్ తీసుకొచ్చేసి మన ప్లాన్ తీసుకొచ్చేస్తే మన ప్లాన్ క్లియర్లీ షోయింగ్ 60 feet రోడ్. దిస్ రోడ్ ఈస్ టు బి అటాచ్ టు దట్ మెయిన్ రోడ్. సో ఇక్కడ ఈ ఫోన్ తీయడానికి ఇబ్బంది పెట్టారు సార్. గేట్ ఇక్కడ వరకు వచ్చేసి అవసరం లేదా? యూ హ్యావ్ ద బ్లాస్టింగ్ పర్మిషన్? యూ హ్యావ్ ద బ్లాస్టింగ్ పర్మిషన్? రాకుండా ఏం చేశారు మీరు? ఇప్పుడు వితౌట్ ఎనీథింగ్ మీకు ఏ పర్మిషన్ లేకుండా మీరు ఎలా తవ్వటం మొదలెడతారు? ఎలా ఫెన్సింగ్ చేసుకుంటారు? ఎలా మీరు బ్లాస్టింగ్ చేశారు? Barricading is also you are closing it, right? You are closing it. You are fencing. This is a fencing, right? Yes, sir. We are closing our land. What sir, permission do you have? Permission kada? Sir, barricading ki land yes. See, before barricading or even a small fencing also, you need to have a permission from the competent authority. Whether you have got that permission? అన్ని అప్లైడ్ కాదు. ఏ పేరు బాబు నీ పేరు? రాఘవేంద్రరావు. అన్ని అప్లైడ్ కాదు. మీకు వచ్చిందా పర్మిషన్? ఏమన్నా పర్మిషన్ అయితే రాకుండా నువ్వు ఎలా చేస్తావు ఇక్కడ? ల్యాండ్ లెవెలింగ్ చేస్తాం. ల్యాండ్ లెవెలింగ్ కాదు, మొత్తం తీసి బ్లాస్టింగ్ చేస్తున్నారు. బ్లాస్టింగ్ చూడండి సార్, వితౌట్ ఎక్స్ప్లోజివ్ పర్మిషన్, ఎక్స్ప్లోజివ్స్ మీరు సబ్స్టెన్స్ యాక్ట్ కింద యూ హావ్ టు సీక్ పర్మిషన్. దెన్ వేరే ఓకే కాదు. ఇప్పుడు వై కాంట్ బి
అకాల వర్షానికి ధాన్యం కొనుగోలు కేంద్రంలో కొట్టుకుపోయిన 400 ఎకరాల ధాన్యం రాసులు జరిగిన నష్టానికి సర్వేలు చేపట్టి నష్టపరిహారం అందించాలని లేదంటే ఆత్మహత్య శరణ్యమని మంత్రి సీతక్కను వేడుకుంటున్న రైతులు. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల గోగుబెల్లి గ్రామంలో అకాల వర్షానికి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ముంచేసిన ఊరవాగు కొనుగోలు సెంటర్ల వద్ద సెంటర్ నిర్వాహకుల పర్యవేక్షణ లోపం. లోడింగ్ కు సిద్ధంగా ఉన్న బస్తాలు మిల్లర్లు లోడ్ చేసుకోవడమే కారణమంటున్న బాధిత రైతులు. క్వింటాకు 10 కిలోల తరుగు తీస్తేనే మిల్లర్లు లోడింగ్ తీసుకుంటామన్నారు రైతులు ఆరోపణ. తెల్లవారితే మిల్లుకు వెళ్లే బస్తాలు కూడా వరదలో తడిసి ముద్దయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం వీటి సెక్యూరిటీ లేకుండా పోయింది. ఇంత దారుణంగా ఇక్కడ ఓట్లే ఇవన్నీ ఓట్లే. ఇది మా రైతుల పరిస్థితి. దయచేసి మీరు అధికారులు దృష్టి పెట్టాలి. మేము ఒక్కొక్కరి దగ్గర కట్లేర్ల దగ్గర ట్రాక్టర్ల దగ్గర హార్వెస్టర్ల దగ్గర అప్పులు చేసి మేము వ్యవసాయం చేసుకున్నాం. ఇంత వంటి వరదల ఈ రకంగా వడ్లు కొట్టబోతున్నాయి. మా దిక్కు కనీసం మనం అప్పులు కట్టుకునే పరిస్థితి లేదు. ఏ అప్పులోళ్ళు కూడా ఆగరు. వడ్లు పండినాయి అంటే అప్పులోళ్ళు ఇళ్ళకి వస్తారు. ఇంతవరకు మేము ఎవరికి రూపాయి కట్టాలనో ఏడదేవాలనో మా భార్య పిల్లల్ని ఏం చదువుకోవాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. పెట్టిన రైతులో ఉన్నాము. నేను 3 ఎకరాలు పెట్టిన, 1 లక్ష రూపాయలు అప్పు తెచ్చిన. కట్టుకునే టయానికి పంట చేతికి వచ్చిన టయానికి ఏం లేకుండా మొత్తం కొట్టుకుపోయింది. మొత్తం నీళ్ళ పాలైంది. నడువుల వంటి వరదల మొత్తం మేము రైతులను చూసుకుంటూ అక్కడ ఏడ్చుకుంటూ ఉన్నాం. కానీ కనీసం ఏం చేసుకొని మా పంట నాపుకోలేని పరిస్థితిలో ఉంది. మేము చూసుకుంటా మా ధాన్యాన్ని నీళ్ళ పాలు చేసినాం. కాబట్టి దయచేసి రైతులను ఆదుకోవాలని మనస్ఫూర్తిగా సీతక్క గారిని కానీ కలెక్టర్ గారిని కానీ అధికారులను, జిల్లా అధికారులను, మండల అధికారులు తక్షణమే మాకు సహాయక చర్యలు చేపట్టి నష్టపరిహారాన్ని అంచనేసి మా నష్టపరిహారాన్ని మాకు ఇప్పిస్తే మేము మా భార్య పిల్లలు చదువుకొని మా అప్పులు కట్టుకునే పరిస్థితిలో ఉంటాం. లేకపోతే మాకు ఆత్మహత్యలే శరణం తప్ప ఇంకేది లేదు. దయచేసి మమ్మల్ని ఆదుకోవాలని మేము మనస్ఫూర్తిగా జిల్లా యంత్రాంగాన్ని. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో రోడ్డు పక్కన చిరు వ్యాపారుల షాపులను కూల్చివేస్తున్న అధికారులు. ఎన్నో ఏళ్లుగా ఉన్న షాపులను కూల్చివేస్తున్న అధికారులు. భారీ పోలీసు బందోబస్తు నడుమ కొనసాగుతున్న కూల్చివేతలు. విదేశీ పర్యటనలో కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి పథకం ప్రకారమే ఎమ్మెల్యే వెళ్లాక షాపులు కూల్చివేసి తమ పొట్ట కొడుతున్నారంటూ చిరు వ్యాపారుల ఆవేదన. ఉప్పల్ బగాయత్ దారుణం. 2 మైనర్ బాలురు నిన్న మిస్సింగ్ కేసు. నేడు పిల్లర్ గొంతలో పడి ఒకరు మృతి, మరొకరు గల్లంతు. బగాయత్ లో కుల సంఘాల భవనానికి కేటాయించిన భూమిలో భవన నిర్మాణం జరుగుతున్న పిల్లర్ గొంతలో పడిన 2 మైనర్ బాలురు అర్జున్ మృతి, మృతదేహం లభ్యం. మరో మైనర్ బాలుడు మణికంఠ జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన వారిగా గుర్తింపు. బతుకు తెరువు కోసం ఉప్పల్లోని కోర్మానగర్ లో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పనులు చేసుకోవడం వచ్చిన మైనర్ బాలురు తల్లిదండ్రులు నిన్న మిస్సింగ్. ఈ రోజు ఒకరు పిల్లర్ గుంతలో విగత జీవిగా తేలారు. మరొకరు జాడ
మాట తెలియలేదు. సంఘటన స్థలానికి చేరుకున్న ఉప్పల్ పోలీసులు, హైడ్రా అధికారులు, టీఆర్ఎఫ్ సిబ్బంది, ఫైర్ సిబ్బంది ఈత కోసం వెళ్లారా లేదా ఏదైనా అనుమానాస్పదమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గత 10 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కార హక్కుల సాధనకై ఈ నెల 28న వనపర్తి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జనభేరి పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ తెలిపారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో జనభేరి బహిరంగ సభ గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాచాల మాట్లాడుతూ పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ హాజరై బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు గడుస్తున్నా ప్రజలు నిరాశగా ఉన్నారని, వీలైనంత త్వరగా సమస్యల పరిష్కార దిశగా వెళ్లాలని డిమాండ్ చేశారు. సమగ్ర కులగణన చేపట్టి బీసీ రిజర్వేషన్లను పెంచుతూ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రాన్ని పంపిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని జనభేరి సభలో కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. పరిష్కరించాలనే లక్ష్యంతోన పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ఈ నెల 28వ తేదీ సాయంత్రం జనభేరి అనే బహిరంగ సభ నిర్వహించబోతా ఉన్నాం. దాని ప్రధాన ఉద్దేశం సమస్యల పరిష్కారం, హక్కులు పరిష్కరించడంతో పాటు మాకు రావాల్సిన హక్కులపై కూడా ఆ సభలో మేము చర్చించబోతాం. బీసీ కులగణనకు తెలంగాణ శాసనసభ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే లక్ష్యంతోన బీసీ పొలిటికల్ చేసి రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. గత ప్రభుత్వం మీద ఎన్నో పోరాటాలు చేశాం, ఎన్నో కేసులు కూడా ఎదుర్కొని ఈరోజు ప్రజాప్రభుత్వానికి కూడా ఎన్నికల ముందు బీసీ పొలిటికల్ చేసి సపోర్ట్ చేసి ఈరోజు ప్రజాప్రభుత్వం ఏర్పడడానికి కూడా కారణం కూడా అయిందని చెప్పి చెప్తా ఉన్నాం. ఆ సందర్భంలో ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా గత సంవత్సరన్నర కాలంగా అనేక ప్రజా సమస్యలపైన కూడా ఈరోజు పోరాటం చేస్తూ ఉన్నాం. ప్రజా సమస్యలను తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరిస్తున్న పరిస్థితి కూడా అందరు చూస్తూ ఉన్నారు. ఈ క్రమంలో వనపర్తి జిల్లాలో ఒక మార్నింగ్ వాక్ కార్యక్రమం చేపట్టినాం మార్చి 9 నాడు. అంటే స్థానికంగా ఉండే సమస్యలను ఎప్పటికప్పుడు స్థానిక ఎమ్మెల్యే గారు కానీ కలెక్టర్ల దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ సమస్య పెద్ద అయితే సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి కూడా పరిష్కరించాలనే లక్ష్యంతోనే ఈరోజు చేపట్టడం, అది కూడా దిగ్విజయంగా కూడా కొనసాగుతూ ఉంది. ఎక్కడ మండలకి వెళ్ళినా, ఏ మండలానికి వెళ్ళినా కూడా ఈరోజు ప్రజలు భ్రమరథం పడతా ఉన్నారు. ఈరోజు తండోపతండాలుగా వచ్చి మాకు మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితి ఈరోజు మీరందరూ చూశారు, మీడియా వాళ్ళు కూడా. మరి ఈ సందర్భంలో ఈరోజు జిల్లాలో అనేక సమస్యలు ఈరోజు పెండింగ్లో ఉన్నాయి. వనపర్తి జిల్లాలో 15 మండలాలు ఉంటే 15 మండలాల్లో కూడా గత 10 ఏళ్లలో అన్ని సమస్యలు కూడా ఎక్కడివక్కడనే ఉండడంతో ఈరోజు సమస్యలు కూడా పరిష్కరించలేదు గత గవర్నమెంట్. ఈ ప్రభుత్వం వచ్చినా కూడా సమస్యలు పరిష్కరిస్తున్నప్పటికీ అనేక పెండింగ్ సమస్యలు అలానే ఉన్నాయి. కాబట్టి వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఈరోజు జనభేరి అనే బహిరంగ సభను కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దాదాపు ఒక 20,000 మందితోన వనపర్తి పాలిటెక్నిక్ కళాశాల గ్రౌండ్లో ఈ సభ బహిరంగ సభ నిర్వహించబోతా ఉన్నాం. పేదరికం కారణంగా చదువుకు దూరం అవుతున్న విద్యార్థులకు చేయూతనిచ్చేందుకు తమ ఫౌండేషన్ కృషి చేస్తుందని ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె రాజ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇటీవల వెలువడిన పరీక్షా ఫలితాలలో 10వ తరగతి ఇంటర్మీడియట్ లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు భీష్మ రాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె రాజ్ కుమార్ రెడ్డి బుధవారం ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా రాజ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పేదరికం కారణంగా విద్యకు దూరం అవుతున్న బడేడు పిల్లలకు బడిలో చేర్పించేందుకు భీష్మర్ రాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జూన్ 1వ తేదీ నుండి ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని చేపడుతున్నామని ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె రాజ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. చదువుకు దూరమయ్యే బాలల వివరాలను సేకరించి వారిని పాఠశాలల్లో చేర్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘానికి ఏనాడు అభివృద్ధికి పాటుపడనటువంటి వ్యక్తులు వ్యతిరేకంగా మాట్లాడిన సంఘంపై బురద చల్లే ఎందుకు ప్రయత్నిస్తే ఇక నుంచి సహించేది లేదని త్వరలో ఏర్పాటు చేసే లీగల్ సెల్ ద్వారా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కుర్మ సంఘం మీడియా కమిటీ చైర్మన్ చీరా శ్రీకాంత్ కుర్మ, కొలుపుల నరసింహ, ఎక్కాల కన్న, కట్ట మల్లేశంలు హెచ్చరించారు. ఈ మేరకు ముస్లిం జంగ్ ఫుల్ వంతెన వద్ద గల తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘం భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొలుపుల నరసింహ, కొండల్ రాజు, ఎక్కాల కన్న, కట్ట మల్లేశం, తూముకుంట అరుణ్ కుమార్, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు తమకొండ బాలమణిలతో కలిసి వారు మాట్లాడుతూ గతంలో కుర్మ సంఘం, ప్రస్తుతం ఎగ్గ మల్లేశం కుర్మ నాయకత్వంలో సంఘం ఏ స్థాయిలో అభివృద్ధి జరిగిందో ఒకసారి మనసులో నెమరు వేసుకోవాలని ఆయన పలికారు. ఇక నుంచి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని వారు హెచ్చరించారు. ఎగ్ మల్లేశం నాయకత్వంలో నేడు సంఘానికి లక్షలాది రూపాయల ఆర్థిక వనరులు చేకూరడంతో పాటు సమాజంలో ఉన్న ఇతర సంఘాలతో పోలిస్తే కుర్మ సంఘం మొదటి స్థానంలో ఉందని, ఆ విషయాన్ని కోసి కె శ్రీనివాస్ బృందం గమనించాలని ఆయన తెలిపారు. ఈరోజు కుర్మ సంఘం మీడియా కమిటీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ జరుగుతుంది. ఈ మీడియా కమిటీ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం, మొన్న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఒక రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఆ రౌండ్ టేబుల్ సమావేశం జరిగినప్పుడు ఒక వారం రోజుల నుంచి అన్ని గ్రూప్లో రావడంతో అది చూసి రాష్ట్ర కుర్మ సంఘం అని పేరు పెట్టి రిజిస్ట్రేషన్ నంబర్ 15/1951 అని రిజిస్ట్రేషన్ పెట్టారు. కాబట్టి అక్కడ ఒంటెత్తు పోకడ కుర్మ సంఘం అని పెట్టారు. కాబట్టి అక్కడ సమాధానం చెప్పడానికి కుర్మ సంఘం నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది. దాని తర్వాత కొన్ని అనివార్య కారణాలు అక్కడ జరగడం జరిగింది. వాళ్ళు లేవనెత్తిన ప్రశ్నలకి అందరికీ కూడా కుల సంఘం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా దానికి సమాధానం చెప్పడం జరిగింది. ఇవాళ మెంబర్షిప్ డ్రైవ్ గురించి అడిగారు. మెంబర్షిప్ డ్రైవ్ ఏదైనా కానీ జిల్లాలలో ఎన్నికలు జరిగాయి గత 5 సంవత్సరాల కింద. ఆ రోజు జిల్లా అధ్యక్షులకి, జనరల్ సెక్రటరీకి ఇవ్వడం జరిగింది. మీరు మెంబర్షిప్ కాండి, మీరు ఎలక్షన్లో ప్యానెల్గా ఏర్పాటు చేయాలనుకుంటే చెయ్యండి అని చెప్పడం జరిగింది. దాని తర్వాత ఈ ప్యానెల్ మీటింగ్ పెట్టుకున్నాము. ప్యానెల్ మీటింగ్కి కుర్మ సంఘం నాయకులు వచ్చేసి దౌర్జన్యం చేసినారు అన్నారు. ఆ దౌర్జన్యం చేయాల్సిన దౌర్భాగ్య స్థితిలో కుర్మ సంఘం లేదు. ఈరోజు మీకు సమాధానం చెప్పడానికి, మీరు లేవనెత్తిన 5-6 ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి మేము వచ్చాం ఒక మర్యాదస్తులుగా. కాకపోతే అక్కడికి వచ్చిన కొంతమంది వ్యక్తులు మమ్మల్ని రెచ్చగొట్టాలని చెప్పేసి మా అధ్యక్షుడిని, సంఘంలో పనిచేస్తున్న వాళ్ళని
దుర్భాషలాడుతూ చెంచాగాన్లు అని అదేవిధంగా తొత్తులు అని చెప్పడం రాంగ్గా అనిపించేసి ఇక్కడ ఎవరు తొత్తులు కాదు. మీరు రాబోయే ఎన్నికల్లో పాల్గొనండి, మీరు మెంబర్షిప్ చేయండి, మీరు వచ్చి ఎలక్షన్లో పాల్గొనమని చెప్పడం జరిగింది. కానీ ఎక్కడ కొట్లాడాలనో ఎవరినైనా కొట్టాలనో దుర్భాషలతో రాలేదు. అక్కడ మేము 1 o'clock అని చెప్పేసి అక్కడ 3 గంటల వరకు ఆడ సమాధానం చెప్పడానికి మేము అందరం కూడా రెడీ ఉన్నా 2 గంటలు వెయిట్ చేయించినా కానీ ఆ సమాధానం జిల్లాలకి వచ్చిన వారికి అందరికి కూడా అనుకూలంగా వాళ్ళు అడిగిన ప్రశ్నలకి మేము మాట్లాడకనే ముందు 15 మంది మాట్లాడితే అన్నీ ఇవి వాళ్ళ సమస్యలకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూలంకషంగా తెలియజేయడం జరిగింది. ఇక అక్కడ వచ్చేసి కుటుంబ సంఘం నాయకులు వచ్చేసి దౌర్జన్యం చేసిరని చెప్పడం అది వాళ్ళకి సిగ్గు అని పెట్టుకున్నారు. ఫస్ట్ ఏదన్నా ప్యానెల్ మీటింగ్ పెట్టుకుంటే కొసికే శ్రీనివాస్ ప్యానెల్ అని పెట్టుకోండి, లేకపోతే ఇంకేదైనా పేరు పెట్టుకోండి. కానీ రాష్ట్ర కుటుంబ సంఘం అని పెట్టినందుకే మేము అక్కడికి రావడం జరిగింది. మీరు ఏదైతే ప్రశ్నలు లేవనెత్తినో ఆ ప్రశ్నలకు జవాబు చెప్పడం జరిగింది. మేమందరం కూడా సభ్య సమాజంలో ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నాం. ఎవరినో కొట్టడానికో ఎవరినో తిట్టడానికో ఆ మీటింగ్కి రాలేదు. దయచేసి ఈ తప్పుడు ప్రచారాన్ని ఆపాలని చెప్పేసి మేము కోరుకోవడం జరుగుతుంది. బసా చేశారు. ఇంకోటి ఏంటంటే అంత అయిన తర్వాత కూడా నిన్న మళ్ళా నోటికి వచ్చినట్టు మీరు నిన్న ఒక సోదరుడు ఆయన ఏమన్నట్టేనేమో మళ్ళీ నన్ను అదను సిగ్గు ఎల్లెక్కు లేని ఎగ్గ మల్లేశం అంట. సిగ్గు ఎక్కు ఎవరికి లేదు, అన్నోనికి లేదు. కాబట్టి మళ్ళీ మేమేమన్నా అంటే మాకు ఫిజికల్లీ హ్యాండిక్యాప్ని నేను నా మీదకి వచ్చిండ్రు, నాకు భయపెట్టించారు అనే ఒక ప్రక్రియ వద్దు. మీరు చదువుకున్నోళ్ళు, విద్యావంతులు, సొసైటీలో తిరిగేవాళ్ళు కాబట్టి మీరు ఎవరినైనా ఏదైనా మాటలు అనముందు మీరు ఆలోచించండి. ఇవాళ మీరు ఒకరిని అన్నారు, రేపు మీకు 10 మంది అనేవాళ్ళు ముందుకొస్తారు. కాబట్టి ఇది మేము అంటున్నది అంటే ఇది నేను మామూలుగా చెప్తున్నాను, ఇది దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి. ఇప్పుడు ఒకటి చెప్తున్నాను, ఇప్పుడు సంఘం కూడా అన్ని రకాలుగా ఇప్పటి వరకు చాలా శాంతంగా పనిచేసింది. ఇక మీదట సంఘంలో కూడా ఒక కమిటీ ఏర్పాటు చేస్తాము అతి త్వరలో. లీగల్ కమిటీ ఎవరు అయినా ఎవరి సంఘం పెద్దల మీద కానీ సంఘం మీద కానీ బురద చల్లినటువంటి మాటలు కానీ రాతలు కానీ రాసినట్టయితే వాళ్ళ మీద మేము లీగల్గా చట్టపరమైన మేము యాక్షన్ తీసుకుంటామని ఈ పత్రికా ముఖంగా మా కమిటీ మెంబర్స్ తరఫున మా సంఘం తరఫున మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీరు ఏం చేస్తున్నారనేది ముందు ఆలోచించండి. మీరు ఒకరికి ఏది చూపించే ముందు మీదకు 3-4 ఏళ్ళు మీకు చూపిస్తాయనేది మర్చిపోకండి. ఎందుకనంటే ఇప్పుడు మనం అంటున్నాము ఏదో మాకు దీంట్లో ఒక పెద్దరికం వస్తుందని మాట్లాడుతాం, అది చాలా తప్పు. కాబట్టి ఇక మీదట లీగల్ యాక్షన్ ఉంటుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఎవరి మీద ద్వేషం లేదు, నాకు నీ మీద ద్వేషం లేదు, నీకు నా మీద ద్వేషం లేదు. కాబట్టి ఇక మీదట మీకు ఏదైనా కష్టం కలిగితే ఏదైనా అవసరం పడితే రండి, సంఘానికి రండి. అధ్యక్షుల వారిని కానీ ఉపాధ్యక్షుల వారిని కానీ లేకపోతే కమిటీ మెంబర్స్ని కానీ మీరు అప్రోచ్ అయ్యి మీ యొక్క సాధక బాధకు తెలపండి. దానికి సంఘం ప్రతికూలంగా స్పందిస్తుంది. ఇది సంఘం తరఫున ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో డబ్బుల విషయంలో కానీ ఎవరికైనా ఏదైనా సహాయం చేయడంలో కానీ సంఘము అందరికీ ఒకటే దృష్టితో చూస్తుంది. కాబట్టి దయచేసి ఇక మీదట ఈ పిచ్చి రాతలు మానుకోండి, అందరినీ కలుపుకొని పోయేటట్టు ఉండి మంచిగా సంఘాన్ని అభివృద్ధి పరంగా. ఎందుకంటే నేను మొన్న ఒక మర్రి చెన్నారెడ్డి ఇన్స్టిట్యూషన్లో బీసీ మీటింగ్ అయింది. అక్కడ ఉన్న చైర్మన్ గారు అన్ని కుల సంఘాలు సుమారుగా ఒక 20-30 కుల సంఘాల ప్రతినిధులు వచ్చారు. అందులో నుంచి చైర్మన్ గారు ఒక మమ్మల్ని లేపి మీరందరూ ఈ కుర్మ సంఘాన్ని చూసి నేర్చుకోండి అయ్యా, వాళ్ళు ఎంత మంచిగా పనిచేస్తున్నారనే ఒక ఉదాహరణగా నన్ను మన రాజన్నను ఇంకా నాతోటి వచ్చిన 2-3 సోదరులను చూపించి వాళ్ళు ఆ చైర్మన్ గారు బీసీ చైర్మన్ గారు వాళ్ళు మన యొక్క సంఘాన్ని ఒక దిక్సూచిగా తీసుకొని అందరికీ చెప్తున్నారు. కాబట్టి ఇటువంటి విషయాలు మానుకోండి, సంఘం అభివృద్ధికి తోడ్పడండి.
అది మీకు మంచిది, అందరికీ మంచిది. కాబట్టి దయచేసి ఇది నా నాకు ఆత్మహత్యే శరణ్యం. అధికారుల చుట్టూ ఎంత తిరిగినా చర్యలు శూన్యం. రెవెన్యూ, పోలీస్, గ్రామ పంచాయతీ అధికారుల సైతం లెక్క చేయని వైనం. కబ్జాదారులకు అండగా కొందరు అధికార పార్టీ నేతలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోర్ఖాపాడు మండలం సారపాక గాంధీనగర్ గ్రామానికి చెందిన అలవాల కౌసల్య అనే మహిళ తన స్వగృహం నందు మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశం నందు పంచాయతీ అధికారులు నోటీసులు అంటించినా ఏమాత్రం లెక్క చేయకుండా తమ స్థలంలో వేరే వ్యక్తులు అక్రమ నిర్మాణం చేస్తున్నారని, అడ్డుకుంటున్నా ప్రయత్నించగా తిరిగి మాపైన దాడులు దిగుతున్నారని, అధికారులకు ఇప్పటికైనా చర్యలు చేపట్టకపోతే తనకు ఆత్మహత్య శరణ్యమని కౌసల్య మీడియా సమక్షంలో ఆవేదన వ్యక్తం చేసింది. ఆఫీస్ దగ్గర రమ్మనంటే వచ్చి మాట్లాడండి. వాళ్ళు వచ్చి ఇప్పుడు వెయిట్ చేయాలి. మీరు కూడా వచ్చండి ఆఫీస్ దగ్గరికి. పనాపండి, ఫస్ట్ పనాపాలి. పని చేయడానికి మళ్ళీ అనవసరంగా మీరు కట్టడం, మేము వచ్చి పూలు కొట్టడం, అదంతా లెవెల్ పనులు పెట్టడం, మీరు ఇబ్బంది పడద్దు. పని చేస్తే మీరేనండి, మీరు కూడా ఇబ్బందులు పడతారు. పర్మిషన్ అండి, కాబట్టి మీరు గాడిదంటే మిమ్మల్ని కూడా ఇస్తున్నారు. మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం అండి. నా పేరు అలవాల కౌసల్య. సారపాక గాంధీనగర్ గ్రామస్థానము, బొర్కపాడు మండలం. మాది 5 కుంటలు మాది వంకాయల నాగేశ్వరరావు కాడ మేము స్థలం కొనుక్కున్నామండి 20 సంవత్సరాల క్రితం. మేము కొనుక్కున్నప్పుడు వీళ్ళెవరూ పక్కన లేరు. ఈ మనోజ్ అనే వ్యక్తి ఇప్పుడు మధ్యలో వచ్చి ఈ వ్యక్తి మీకు సంబంధం లేదు అని, ఈ స్థలం మాదైతే మాది కాదు, మీది కాదు, ఎవరో చేంజ్ చేస్తారు అని మమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నారండి. దీనికి కారకులు ఈ దేవి చల్లా వెంకటనారాయణ. గత 3 సంవత్సరాల కింద మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెట్టి మధ్యలో దాడి అమ్మవారిని ఇబ్బంది పెట్టి అమ్మిచ్చారు. అమ్మిచ్చినప్పుడే అవతల కూడా మీదే, యువతలు కూడా మీదే అని చల్లా వెంకటనారాయణ గారే కాగితం రాపిచ్చారండి. మళ్ళీ ఇప్పుడు ఆయనే వచ్చి అవతల మీకు లేదు, ఈ కాగితం చెల్లదు అని మమ్మల్ని బెదిరించి మమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నాడండి. ఇదే కాగితం అండి చల్లా వెంకటనారాయణ గారు రాసింది. ఈ కాగితం ఆయనే రాసి ఆయన గత 3 సంవత్సరాల కింద రాసిన కాగితం 3 సంవత్సరాలు నిండిన తర్వాత ఇప్పుడు ఇదే కాగితం చల్లదని మమ్మల్ని బాగా టార్చర్ పెట్టుకుంటూ బాగా ఇబ్బంది పెడుతున్నాడండి. 20 సంవత్సరాల నుంచి నేను కొనుక్కొని చిన్న పిల్లలు పెట్టుకొని ఉన్నా కూడా అప్పటి నుంచి లేని అడ్డంకులు ఈ చల్లా వెంకటనారాయణ వచ్చిన కాడ నుంచి, ఈ దేవి అనే వ్యక్తి వచ్చిన కాడ నుంచే మమ్మల్ని బాగా టార్చర్ పెట్టుకుంటున్నారండి. మా కాగితాలలో ఉన్నది చూసి ఈ చల్లా వెంకటనారాయణ రాసిండు. ఆ రోజు ఆయన రాసిన మనిషే ఈ రోజు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, నన్ను ఎవరు ఎదుర్కొంటారో, నన్ను ఎవరు ఢీ కొట్టుకుంటారు అని అనుకుంటా మమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టుకుంటా అవతల వ్యక్తులందరినీ ఇంటి మీదకి తీసుకొచ్చి నానా బూతులు తిప్పించుకుంటా అర్ధరాత్రి పగలు అనేది లేకుండా మమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతుందండి. ఈ విషయంలో మీరు గింట మాకు న్యాయం చేయకపోతే పిల్లలతో సహా నేను కూడా చనిపోవాల్సి వచ్చిందండి. మేము కొనుక్కున్న స్థలాన్నే మాకు ఇవ్వమంటున్నాం కానీ వేరే వాళ్ళ స్థలాన్ని అయితే మాకు ఇవ్వమని అడగట్లేదు సార్. మేము ఆయనే ఆ రోజు రాసి ఈ రోజు ఆయనే కాదంటుంటే ఇంక ఈ కాంగ్రెస్ పార్టీలో న్యాయం చేసేటోళ్ళు ఎవరండి? కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే వరకు కూడా మేము వెళ్ళాము, 2 సార్లు 3 సార్లు వెళ్ళినా కూడా మాకు న్యాయం చేస్తారు ఎల్లమ్మ అని ఎమ్మెల్యే సార్ చెప్తున్నాడు. వీడికి వచ్చిన తర్వాతనేమో కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తులే, కాంగ్రెస్ పార్టీలో ఉన్న సభ్యులే వీళ్ళే మమ్మల్ని ఈ రకంగా ఇబ్బంది పెట్టుకుంటా వాళ్ళ దగ్గర కూర్చొని కట్టుకోండి, ఎవరు వచ్చి మిమ్మల్ని ఆపు చేస్తారో చూస్తాం అనుకుంటా, అర్ధరాత్రి అనుకుంటా, పగలనుకుంటా కూర్చొని పిల్లర్లు వేయించుకుంటా, గోడలు కట్టించుకుంటా చేస్తున్నారండి. రాత్రి ఇదే టైంలో 8 గంటలు దాటిన తర్వాత 9 గంటలకు పిల్లర్ వేస్తుంటే మేము వెళ్ళి ఇదేంటి నైట్ పూట కడుతున్నారు, మా స్థలం అనేది తేలకుండా కూడా మీరు కడుతున్నా కూడా ఎవరు కూడా మాట్లాడట్లేదు, మేము ఏం చెయ్యాలి అని వెళ్ళి అడిగితే మమ్మల్ని దాడికి దిగబడి వాళ్ళంతా వచ్చి ఇంటి మీద పడి మమ్మల్ని నానా అవస్థ పెడుతున్నారండి. కంటికి నిద్రించట్లేదు, కడుపు కూడుచ్చట్లేదండి. మేమేం చేయాలనేది మాకు అర్థం కాకుండా చచ్చిపోవాలో బక్కాలో అనేది తెలియకుంటుందండి. చిన్న పిల్లలు అప్పుడు కొనుక్కుందండి నేను స్థలాన్ని, మేమేం ఉన్నాళ్ళం కాదండి. కూలి నాలు చేసి తినకుండా కూడా పిల్లలకు ఒక ఆధారం అయిద్దని కొనుక్కున్నా సార్. మేము ఇట్లాంటప్పుడు కూడా మమ్మల్ని న్యాయం చేయమని అడుగుతున్నాం కానీ ఒకళ్ళని అన్యాయం చేసి మాకు ఏమని అడగట్లేదు సార్. మేము మా కాగితాలలో ఎంత ఉందో అంతే మాకు ఇప్పించండి సార్. మేము వాళ్ళది మాకు ఇవ్వమంటలేదు, లేదు వాళ్ళ కాగితాలు ఎంత ఉందో పోలీసు వాళ్ళని తీసుకొని మిగతాదే మాకు ఇవ్వమంటున్నా కూడా దానికి స్పందించట్లేదు సార్.
పంచాయత్ ఆఫీస్ నుంచి 3 నోటీసులు తీసుకొచ్చాము. ఆ నోటీసులు కూడా తీసుకొచ్చి కట్టుకోండి మీరు అనుకుంటా కుర్చీ వేసుకొని దేవి అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో తిరిగే మనిషి, ఆమె కూడా ఒక ఆడ మనిషి అడిగింది. నా పిల్లలతోటి నేను ఆడదాన్ని ఉన్నా కూడా నాకు ఇట్లా అన్యాయం చేస్తా ఉంటే నేను ఎవరికి చెప్పుకోవాలి సార్? మీరు కాంగ్రెస్ పార్టీలో చేసే న్యాయాలు ఇవేనా సార్? మీరు ఏ సార్ కాడికి వెళ్ళినా కూడా మాకు ఇదే చెప్తారు, ఆగమ్మ అంటున్నారు. అవతల వాళ్ళనేమో కూర్చొని కట్టిస్తున్నారు సార్. మేమేం చేయాలో మాకేం అర్థం కావట్లేదు. ఇంకా మాకు సావే దిక్కు అయింది. మాకు గింట ఈ 2 రోజులలో మాకు ఇప్పించకపోతే కాంగ్రెస్ పార్టీలో దేవి అనే వ్యక్తిని చల్లా వెంకటనారాయణ పేరు చెప్పి పురుగుల మంది దాగి చచ్చిపోతాం సార్. మేము ఇంతకు మించి మేము ఇంకేమీ చేయలేము సార్. మేము సైనికుడు విధి ఎప్పటికీ ముగియదు. మన ధైర్యవంతులు ఇప్పుడు రౌజరీలో పేలిన పాకిస్తాన్ని చెల్లలో తొలగిస్తున్నారు. तो बहुत सारे गोले यहाँ पे गिरे होंगे. जहाँ पे भी आप चराने जाते हैं, आप खेती करने जाते हैं, तो कोई भी आपको संदिग्ध कोई भी वस्तु विशेष मिलता है तो आप कृपया करके उसके हाथ ना लगाएं. अगर आपको 1% भी शक है तो आप पुलिस को कांटेक्ट करें और उसके बाद हम आके अपनी कार्रवाई करेंगे. ఇండియన్ నేవీ మరో క్రిప్టిక్ పోస్టుతో ప్రతి డొమైన్ కోసం నిర్మించబడింది, ఒక లక్ష్యం కోసం రూపొందించబడింది. మిషన్ సక్సెస్. ఇది జాతీయ గర్వం యొక్క ఉప్పెన. ప్రపంచంలో మన నిర్భయ భారత నావిక దళం కంటే మెరుగైన నావికుడు మరొకరు లేరు. నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం పందెనపల్లికి చెందిన కోడి వెంకటరెడ్డి శోభారాణి దంపతుల కుమార్తె అమెరికాలో అనారోగ్యంతో మృతి. అమెరికాలోని అలబామా యూనివర్సిటీలో ఎంఎన్సీలో చేరి పీజీ పూర్తి చేసి పార్ట్ టైం వర్క్ చేస్తున్న ప్రియాంక దంత సంబంధిత అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్లగా పరీక్షించిన ఆమెకు బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉందని తెలిపిన వైద్యులు. అయితే స్నానం చేసేందుకు వెళ్లిన ప్రియాంక బాత్రూమ్ లో పడిపోయి ఉండటాన్ని గమనించిన స్నేహితులు ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్న ప్రియాంకను పరిశీలించి ఆమె బ్రెయిన్ డెడ్ అయిందని నిర్ధారించిన వైద్యులు. చార్మినార్ వద్ద సందడి చేస్తున్న అందాల భామలు మిస్ వరల్డ్ కాంటెస్టెంట్స్ కు అరబ్బీ మర్ఫా సంగీతంతో స్వాగతం పలికిన స్థానికులు. చార్మినార్ అందాలు చుట్టుపక్క ప్రాంతాలను తమ సెల్ ఫోన్ లో బంధించుకున్న సుందరీమణులు. చార్మినార్ ముందు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టేజ్ పై 109 దేశాల మిస్ వరల్డ్ కాంటెస్టెంట్స్ గ్రూప్ ఫోటో. నర్సీపట్నం గాజువాక టీడీపీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అరాచక శక్తిగా మారిపోయి ప్రజలపై దాడులు చేయడంతో పాటు ప్రభుత్వ ఆస్తులను కొల్లుగొడుతున్నారని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ ఆరోపించారు. రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడిగా నియమితులైన నాటి నుండి పల్లా శ్రీనివాస్ నయవంచకునికి ప్రతిరూపంగా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. బుధవారం నర్సీపట్నంలో ఒక ప్రైవేటు హోటల్ జరిగిన విలేకరుల సమావేశంలో తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. గాజువాక ప్రాంతంలో ప్రభుత్వ స్టీల్ ప్లాంట్ కు సంబంధించిన ఆస్తులను పల్లా అండ్ కో కబ్జాలకి పాల్పడి కోట్లాది రూపాయలు వెనకేసుకుంటున్నారని అన్నారు. ఎమ్మెల్యే పల్లా అక్రమాలపై తాను సిబిఐ ఇతర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తే తనపై పల్లా తన అనుచరులతో దాడి చేయించారని ఆరోపించారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యంలో ప్రశ్నిస్తే చంపుతామని దాడులు చేస్తామని ఇది ఎక్కడికి పోతుందో అర్థం కావట్లేదు. ఒక బీహార్ సంస్కృతి తీసుకొచ్చారు. ఈరోజు గాజువాకలో బీహార్ తలదించలాగా పల్లా అండ్ కో నా పైన దాడులు చేశారు, అక్కడ విలేకరులపై దాడి చేశారు. అంటే హతం మార్చడానికి ఎంత దూరం వెళ్తున్నారు? ఇది నిజంగా ప్రభుత్వం
పరిపాలన ఇదొక మచ్చను మనం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రాన్ని వదిలిస్తారని చెప్పి ప్రజలు నమ్మి ఓటేస్తే ఈరోజు అరాచక శక్తిగా తయారయ్యాడు పల్లా శ్రీనివాస్. ఒక టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి ఆయన ఏ జిల్లా పడడం చేయట్లే, కేవలం భూ సెటిల్మెంట్లు, కబ్జాలు ఇవే తప్ప ఈ 10 నెలల్లో ఏ జిల్లాకి వెళ్ళి అడుగుతున్నాం. శ్రీకాకుళం జిల్లా వెళ్ళలేదు, విజయనగరం జిల్లా వెళ్ళలేదు, అనకాపల్లి జిల్లా వెళ్ళలేదు, కేవలం విజయవాడ, అమరావతి, విశాఖపట్నం. ఆయన దగ్గర మురళి అనే వ్యక్తి ఉన్నాడు. దీనికి పూర్తి కర్త, క్రియ, కర్మ అంతా వ్యక్తి. ఈరోజు పల్లా శ్రీనివాస్ కుటుంబంలో కూడా చిలికి రావడం కారణం కూడా ఆ మురళి అమలు చేస్తున్నాను. మరి ఈవేళ నేను ఒకటే కోరుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని, అలాగే పవన్ కళ్యాణ్ గారిని, మరి నాడు ఏదో జగన్మోహన్ రెడ్డి ఏదో ఈ రాష్ట్రానికి వచ్చేస్తే అరాచకం అయిపోద్దని చెప్పి పాతాల్లోకి తొక్కేస్తా అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఈరోజు మీ ప్రభుత్వమే నా పైన దాడులు చేస్తే దీనికి సమాధానం పవన్ కళ్యాణ్ ఏం చెప్తానో అడుగుతున్నాను. ప్రజలు విశ్వసించారంటే ప్రజల కోసం పనిచేయాలి, కానీ ఇక్కడ ఎమ్మెల్యేలు అలా చేయట్లేదు. దోచుకుందాం, దండుకుందాం, దాచుకుందాం, పెంచుకుందాం, పోకడం ఇదే సూత్రాలు పాటిస్తున్నారు పంచభూతాలలాగా. ఇది షేమ్. ఇది ఈవేళ ఒక వ్యక్తిపై దాడి చేస్తే చంద్రబాబు గారు స్పందించబడడం చాలా విడ్డూరంగా ఉంది. ముఖ్యంగా మీడియా ప్రతినిధులు కవర్ చేయడానికి వచ్చారు. వాళ్ళు ఏం తప్పు చేశారు? వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు. ప్రైమ్ లైన్ రిపోర్టర్ జె అర్జున్ రావుని బాగా దాడి చేసి లెఫ్ట్ ఇయర్ డ్యామేజ్ చేశారు. డాక్టర్లు ఆ చెవుకు కంప్లైంట్ చెప్తున్నారు. మరి దీనికి ప్రభుత్వం ఏం చెప్తే అడుగుతున్నాను. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్యూర్ అమలు చేస్తున్నాను, లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అమలు చేస్తున్నాను. నేను నా పర్యటన షెడ్యూల్ మొత్తం నేను రిలీజ్ చేశాను. సో మరి గాజువాక పోలీస్ స్టేషన్లో ఏం చేశారు అడుగుతున్నాను. అక్కడ 2 పోలీసులు పెట్టారు, కంట్రోల్ చేయలేపారు. ఆవేళ సీసీ ఫుటేజ్ వేళ ఒకటే అవుతున్నాను. ఆ హోటల్ సీసీ ఫుటేజ్ని బయట పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను ప్రభుత్వాన్ని. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ సీసీ ఫుటేజ్ ఈరోజు సాయంకాలం లోపల బయట పెట్టాలని చెప్పి తెలుగు డిమాండ్ చేస్తుంది. అంటే నేను పల్లా శ్రీనివాస్ పైన 24 ఏప్రిల్ని సిబిఐకి, హోమ్ మినిస్టర్కి ఫిర్యాదు చేశాను. ఇతను భూ కబ్జాలు చేస్తున్నారు, స్టీల్ ప్లాంట్, కేంద్ర ప్రభుత్వం ఆస్తులు కూడా లాక్కున్నారు, భయభ్రాంతి గురి చేస్తున్నారు, అధికారులు కూడా భయపడుతున్నారు. మీడియా ప్రతినిధులు కూడా ఏమైనా కవరేజ్ చేయడానికి వెళ్తుంటే వాళ్ళని బిల్డింగ్లు ప్లాన్ ఎప్పుడు కట్టేస్తుంటే మీడియా పాపం వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. అలాంటి వాళ్ళు కూడా కొట్టమని చెప్పి ఆదేశాలు జారీ చేశారు పల్లా శ్రీనివాస్. ఇది షేమ్. ఇది ఇలాంటి వ్యక్తి ఇలాంటి నైవంచుకొని రాష్ట్ర అధ్యక్షుడు ఉండటం ఇది నిజంగా ఆంధ్రప్రదేశ్ దౌర్భాగ్యం అని చేస్తాను. తెలుగుదేశం పార్టీ ఓ సిద్ధాంతం పుట్టింది, సమాజమే దేవాలయం, ప్రజలైన దేవుళ్ళని. అలాంటి మహానుభావుడు పెట్టిన అన్న ఎన్టీఆర్ పెట్టిన పార్టీలో ఒక చీడి పురుగు మాత్రం తయారాడు ఈ పల్లా శ్రీనివాసరావు. ఒకటే కోరుతున్నాను, మీరు హై లెవెల్ కమిటీ చేయండి. కమిటీ చేస్తే గాజువాకలో అతను చేసిన దందాలు అన్నీ బయటకు వస్తాయి. ప్రజలు కూడా చంద్రబాబు ముఖ్యమంత్రికి ఎప్పుడు చెప్పాలని ఎదురు చూస్తున్నారు. మీకు నిజంగా చిత్తశుద్ధి. నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ 10th, 12th సిబిఎస్ఈ సిలబస్ లో 100% ఉత్తీర్ణత సాధించారు అని చైర్మన్ మాల్కా కొమరయ్య తెలిపారు. ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన టాప్ 10 విద్యార్థులను ఆయన ప్రశంసించారు. 12వ తరగతి ఫలితాల్లో హర్షవర్ధన్, రవిచందర్ 97.4% ఉత్తీర్ణత పొంది టాపర్లుగా నిలిచారు. 10వ తరగతి ఫలితాల్లో దియా ప్రకాష్ 99.4%, చైతన్య సందీప్ 99.2% ఉత్తీర్ణతతో టాపర్స్ గా నిలిచారు. ఈ సందర్భంగా చైర్మన్ కొమరయ్య మాట్లాడుతూ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో విద్యతో పాటు స్పోర్ట్స్ కు, ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ కు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ అత్యుత్తమ ఫలితాలు అందించడంలో కృషి చేసిన ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలిపారు. That's another picture connecting and collaborating achievement there in front of you. All of all of us and your predecessors congratulating family. The overall humanities topper, Mahati, and you see others. Congratulations, Mahati, well done from all of us. The overall commerce topper, Aditi P with 9. On behalf of the management of Delhi Public
results of CBSE which have been declared yesterday. I wish to inform all the press and media here that DPS Nacharam stands as one of the largest CBSE schools in the entire country with a total strength of 8,400 plus students studying in the entire campus. I'm also proud to announce that we had a whopping number of more than 623 students taking the secondary examination yesterday and 100% pass in the class 10 examinations by all my students. It is year after year success stories that we speak about at all times. I'm also proud to announce the summary of the results. This time for the first, we have a 99.4 as the aggregate school percentage, highest achieved by the student by Diya Prakash of class 10. I also have Chaitanya getting a 99.2, Zahra Fatima, Sunkari Rishan Gaur and Yukti Agarwal getting a 99%. The second school topper with Akshit Pandey, Navya Gupta and Sudhiti Reddy with 98.8. So as a summary, I have around 90% above 200, about 191 students scoring 80% and above, 144 students scoring 70% and above, and 88 students scoring 60% and above. Overall, the result has been the best among the Twin City schools of CBSE. I'm also proud to inform that 152 students have scored centums, 100 on 100 in all subjects that they have taken examinations for. This result once again speaks about stupendous effort of the management, wonderful faculty that I have, and all the best practices that they conduct in schools. The results continue in the senior secondary batch. I have in the senior secondary 374 students took the examinations yesterday. Again, 100% pass of all the students, and achievement which creates a lot of accomplishments for us. We also have the highest number of children of senior secondary in DPS Nacharam, close to 1,000 students who join us in 11th and 12th every year, taking around 26 combinations of subjects in the school. A school average standing at a high about 81%. My overall school science topper with Harshavardhan Ravichandra 97.4. Overall humanities topper Mahati Pujari with 97%. Overall commerce topper Aditi P with 96.6%. Once again, 15 students scoring above 95%, 65 students scoring 90% and above, 195 students scoring 80% and above, 316 students scoring 70% and above, 372 scoring above 60% in the examinations conducted so far, results declared yesterday. I'm also proud that in the senior secondary level, I have 18 students scoring centum, which is again 100 on 100 in several subjects that the school is offering and the children have taken their examinations. So on that note, I would wish today, DPS Nacharam 10th class results and 12th class results. Studied CBSE lecture and other campus.
విద్యుత్ కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ స్టేట్ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు కె ఈశ్వరరావు డిమాండ్ చేశారు. టీజీయూఈఈయు అస్పాన్ ఘాట్ డివిజన్ సైదాబాద్ సర్కిల్ మెంబర్స్ ప్రెసిడెంట్ శ్రీధర్, స్టేట్ కమిటీ మెంబర్ రాము, సెక్రటరీ సురేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఐఎస్ సదన్ డివిజన్ లక్ష్మీనగర్ కాలనీ విద్యుత్ సబ్స్టేషన్ వద్ద నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టిజన్స్ ను అందరినీ అర్హులను బట్టి జేఎల్ఎం జూనియర్ అసిస్టెంట్స్, సబ్ ఇంజనీర్స్, అన్మెన్ కార్మికులను ఆర్టిజన్స్ గుర్తించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి నలవాల స్వామి, స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ గవర్ధన్, కుమార్చారి, సత్యం, చంద్రారెడ్డి, అస్పాన్ ఘాట్ డివిజన్ సైదాబాద్ సర్కిల్ మెంబర్స్ ప్రెసిడెంట్ శ్రీధర్, స్టేట్ కమిటీ మెంబర్ రాము, సురేష్ గౌడ్, సిపిఐ నాయకులు బాలు నాయక్, మీనా, యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నాయకులు విఘ్నేష్ గారిని వచ్చి సత్కరించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా తహసీల్ భాయ్, అదేవిధంగా మన స్టేట్ జనరల్ సెక్రటరీ సత్కరించాల్సిందిగా కోరుచున్నాం. గౌరవ అధ్యక్షుల్ని సన్మానించవలసిందిగా కోరుచున్నాం. ప్రెసిడెంట్ గారు సత్కరించాల్సిన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సింహపురి కాలనీ 2 నివాసం ఉంటున్న జాస్మిన్ అనే యువతిని చిత్రహింసలు పెట్టి తన భర్త పెండెం రాజశేఖర్ చంపారని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన యువతి తల్లిదండ్రులు తన భర్త, అతని కుటుంబ సభ్యులు తన కూతురుని వేధించి చిత్రహింసలు పెట్టి ఉరివేసి చంపారని ఆరోపిస్తున్న తల్లిదండ్రులు. అమ్మాయి తండ్రి కట్ట వెంకటేశ్వరరావు ఖమ్మంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. గతంలో అనేక మార్లు ఇబ్బందులకు గురి చేస్తే ఖమ్మం మహిళా పోలీస్ స్టేషన్ లో కేసు కూడా పెట్టడం జరిగింది. తమ కుమార్తెను చిత్రహింసలు పెట్టి చంపిన రాజశేఖర్ ను, అతని కుటుంబ సభ్యులను వెంటనే అరెస్టు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని మీడియా ముందు బోర్న విలిపిస్తున్న తల్లిదండ్రులు. అలాంటి తల్లులు ఎంతమంది ఉన్నారు. మా అమ్మాయికి ధైర్యం చచ్చిపోయేంత పిరికిది కాదండి నా కూతురు చాలా ధైర్యం కలది. నా కూతుర్ని వాళ్ళందరూ కలిసి ఏం చేసి చంపారో సార్. పెళ్లి చేసుకున్న కానించి మనశ్శాంతిగా ఉంచింది లేదు సార్. నా బిడ్డకి కొంచెం అన్యాయం చేయండి సార్. నా లాంటి ఆడవాళ్ళని కొంచెం కాపాడండి సార్. మీకు మీడియా ముఖంగా మీకు దండం పెడుతున్నాను సార్. వాళ్ళని ఒకసారి మాకు చూపించమంటే చూపించట్లేదు సార్. వాళ్ళని నా కూతుర్ని ఏం చేశారో, ఎంత చిత్రహింసలు పెట్టారో సార్ నేను చెప్పలేను. అమ్మ ఫోన్ చేయకోకుండా ఒక్క రోజు కూడా ఉండదండి నా కూతురు నాతో మాట్లాడుకోకుండా. అలాంటిది 2 రోజుల నుంచి ఫోన్ చేయలేదండి. ఏం జరిగిందో నేను ఊహించుకోగలను సార్. మీ అందరికీ దండం పెట్టి చెప్తున్నానండి, నా కూతురికి నాకు అన్యాయం చేయకండి. నా కూతురు నాకు రాదండి. వాళ్ళు నేనే అనుభవిస్తున్న బాధ నాకు ఎవరు ఇస్తారండి బాబు. మేము ఖమ్మంలో ఉంటాం సార్. వాళ్ళు ఇక్కడ ఉంటారు, హైదరాబాద్ లో ఉంటారు, సుఖంగా బతుకుతారు, ఉద్యోగాలు చేసుకొని సుఖంగా ఉంటారని ఇచ్చాం సార్. మేము అమ్మాయిని ఇట్లా చేసుకోలేదు సార్. వాళ్ళు భక్తి అనే ముసుగు కప్పుకొని వచ్చారు సార్ మా దగ్గరికి, మా సంబంధం కోసము. భక్తులు కదా, ప్రశాంతంగా ఉంటారు కదా, దేవుడికి దండం పెట్టుకొని ఒక ముద్ద తిని నిమ్మలంగా ఉంటారు అనుకున్నాం సార్. మేము భక్తి అనే ముసుగు తగిలించుకొని వచ్చి మా అమ్మాయినే లేకోకుండా మాయం చేశారు సార్. వాళ్ళ అమ్మగారు ఒకనొక టైంలో అన్నారంట సార్, ఒకనొక టైంలో నువ్వు చచ్చిపోతే మీ అమ్మకి ఇది అవుతుంది కానీ నాకేం కాదు, నా కొడుకేం కాదు, నా కొడుకు ఇంకో పెళ్లి చేస్తానని చెప్పారు సార్ వాళ్ళు. వాడికి మా అబ్బాయి సార్ మంచోడు కాదు సార్, వాడు సైకో మెంటాలిటీ సార్. మీరు మాకు మీడియా ముఖంగా మీరేమన్నా చేస్తే మీకు రుణపడి ఉంటాను సార్. నీ జీవితాంతం మీ పేరు చెప్పుకొని బతుకుతాను సార్. మాకు 2 ఆడపిల్లలు సార్. మేము మాకున్న దాంట్లోనే మేము పిచ్చుకలు పెంచుకున్నాం సార్. వానికి రాబందులాగా వేసేసినాం సార్. నా కడుపు కోతను ఎవరు తీరుస్తారండి? మీరు కొంచెం న్యాయం చేసి మీరు పుణ్యం కట్టుకోండి సార్. నా బిడ్డ మీడియా మిత్రులకు నమస్కారము. మా అమ్మాయిని 2021
సెప్టెంబర్ 1వ తారీఖు నాడు ఘనంగా వివాహం రాజశేఖర్ గారితో వివాహం జరిపించి పంపించడం జరిగింది. వివాహం తదనంతరం ఒక 4 నెలలో 3 నెలలు మంచిగా ఉన్నారు. ఆ తర్వాత నుంచి అనేకమైనటువంటి గొడవలు, తర్వాత ప్రతిసారి డబ్బులు అడగటం, నేను డబ్బులు పంపించడం ఆధారాలు కూడా ఉన్నాయి నా దగ్గర. కానీ తర్వాత మొన్న జూన్లో పెద్ద మనుషుల సమక్షంలో 4-5 సార్లు పంచాయతీ మా యూనియన్ మా ఉపాధ్యాయ సంఘం మిత్రులు పెద్దలందరూ కూర్చొని వాళ్ళ తరపు నుంచి పెద్ద మనుషులు వచ్చారు. ఆ పెద్ద మనుషుల సమక్షంలో కూర్చొని పరిష్కరించడం జరిగింది. 4-5 సార్లు కూర్చున్నాము. తర్వాత వాళ్ళు బతిమిలాడి భంగపడి నా కాలేలు పట్టుకొని ప్రాధేయపడి తీసుకెళ్లారు. ఆ తర్వాత మళ్ళీ సెప్టెంబర్ 17, 2024వ తారీఖున అంతే కదా 24వ సంవత్సరంలో సెప్టెంబర్ 17, 24వ సంవత్సరం 2024 సంవత్సరంలో మళ్ళొకసారి గొడవ జరిగింది. ఆ అమ్మాయి ఇంటికి రావడం, అమ్మాయిని కొట్టడం కూడా జరిగింది. ఆ గాయాలతో వచ్చింది. ఆ గాయాలు కూడా నా దగ్గర ఇప్పుడు నా ఫోన్లో ఉన్నాయి. దాంతో చేసేది ఏం లేక మేము ఖమ్మం మహిళా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. ఆ పోలీస్ స్టేషన్లో వాళ్ళు కౌన్సిలింగ్ 4-5 సార్లు కౌన్సిలింగ్ నిర్వహించి పెద్ద మనుషుల సమక్షంలో మళ్ళీ పంచాయతీ కూర్చొని పరిష్కారం చేసుకొని ఇక నుంచి మంచిగానే ఉంటాము. తల్లి కూడా హామీ ఇచ్చింది, వచ్చినటువంటి పెద్ద మనుషులు కూడా హామీ ఇచ్చారు, మీకేం బాధ లేదు, ఇక నుంచి మేమున్నాము, మీ పెద్ద మనుషులను పర్సూ చేస్తాం. అదేవిధంగా వాళ్ళ అత్తయ్య గారు మా అమ్మాయి వాళ్ళ అత్తగారు కూడా పర్సూ చేస్తాను, ఇకేం లేదు అని చెప్పేసి బతిమిలాడి భంగపడి మళ్ళీ తీసుకెళ్ళి మా అమ్మాయిని నానా హింస పెడుతూ మొన్న ఈ మధ్య కాలంలో డబ్బులు కావాలంటే మన పోయిన మంగళవారం అంటే 6వ తారీఖు మంగళవారం 6 మే 2025న నేను డబ్బులు కావాలంటే 25,000 కూడా వేయటం జరిగింది. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా మా అమ్మాయిని చిత్రహింసలు పెట్టి అసలు శరీరం మీద విపరీతమైనటువంటి గాయాలు, శరీరం మొత్తం కమిలిపోయి నల్లగా ఉంది. కుటుంబ సభ్యులు అందరూ కలిసి వాళ్ళ అమ్మగారు, మా అల్లుడైన రాజశేఖర్ గారి అమ్మగారు, వాళ్ళ తమ్ముడు గారు రాధాకృష్ణ అని వాళ్ళ బావగారు, వాళ్ళ అక్క భార్గవి గారు అందరూ కలిసి మాత్రమే హత్య చేసినట్లుగా ఉంది. ఆ బెడ్కిను ఆ ఫ్యాన్కి కూడా 5 అడుగుల 4 ఇంచులు మాత్రమే ఉంది. మా అమ్మాయి 5 అడుగులు ఉంటుంది. 4 ఇంచులలో ఎలా జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. ఇది ఖచ్చితంగా ఇది వాళ్ళు చేసినటువంటి పని, హత్య చేసినటువంటి పనిగా నేను భావిస్తున్నా. అంతేకాకుండా నిన్న ఉదయం 11:04 మా మిస్సెస్ ఫోన్ చేసింది. మా అమ్మాయికి ఫోన్ చేసిన సందర్భంలో మా అమ్మాయి ఫోన్ ఎత్తలేదు. అంటే ఫోన్ చేసిన తర్వాత మా అమ్మాయి ఎప్పుడైనా 10 నిమిషాలకో పావు గంటకో కనీసం రిటర్న్ కాల్ చేస్తుంది. కానీ అలాంటి కాల్ ఏమీ చేయలేదు. అంటే ఆ 11 గంటల లోపులోనే మా అమ్మాయి జరిగిపోయినట్లుగా మేము భావిస్తున్నాం. కాబట్టి మాకు 5:04 నాకు ఫోన్ చేయడం జరిగింది. మా అమ్మాయి చనిపోయేటువంటి వ్యక్తి కూడా కాదు, మంచి ధైర్యం గల వ్యక్తి, మంచిగా మాట్లాడుతుంది. మరి అలాంటి వ్యక్తిని ఎలా చంపారో నాకు అర్థం కావట్లేదు. ఒకవేళ మహిళలు ఎవరైనా చనిపోదలుచుకుంటే ఆ చీరతోనో ఆ చున్నీతోనో వేసుకొని జరిగిపోతారు. కానీ వైరు పెట్టి చంపడం జరిగింది. అందులో తీవ్రమైనటువంటి గాయాలు ఉండటం, ఆ శరీరం మొత్తం కూడా కమిలిపోయి ఉండటం మేము గమనించాం. ఇదని పోలీస్ వాళ్ళకి కూడా కంప్లైంట్ చేసాం. ఇంతవరకు మరి అది అరెస్ట్ చేశారని అంటున్నారు. తల్లిను కొడుకుని అరెస్ట్ చేశామంటున్నారు. కానీ వాళ్ళు ఇంతవరకు మాకైతే చూపించలేదు. మేము ఆ కేసు కూడా ఇంకా ప్రొసీడ్ అవుతూ ఉన్నది. పోస్ట్ మార్టం కూడా కాలేదు. వాళ్ళతో మాట్లాడదాం, కనీసం ఒక మాట అడుగుదాము, ఏంటి మా అమ్మాయిని ఇలా చేశారు అని అడుగుదామంటే కూడా వాళ్ళు అవకాశం ఇవ్వట్లేదు. మరి ఏం జరిగిందో ఏంటో తెలియడం లేదు. ఇది సార్ జరిగినటువంటి తగు విచారణ చేసి దయచేసి మాకు న్యాయం, నాకు 2 ఆడపిల్లలు, నాకు న్యాయం చేయగలదని కోరుతున్నాను సార్. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని డాలర్ హిల్స్ కాలనీలో స్థానికుల ఫిర్యాదు మేరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించారు.
అకాల వర్షానికి ధాన్యం కొనుగోలు కేంద్రంలో కొట్టుకుపోయిన 400 ఎకరాల ధాన్యం రాసులు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో రోడ్డు పక్కన చిరు వ్యాపారుల షాపులను కూల్చివేస్తున్న అధికారులు. చార్మినార్ వద్ద సందడి చేస్తున్న అందాల భామలు మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ కు అరబ్బీ మర్ఫా సంగీతంతో స్వాగతం పలికిన స్థానికులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.